హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పక్కా తెలుగు యూట్యూబ్ ఛానల్. రామ్ చరణ్ ఆల్ మూవీస్ హిట్స్ అండ్ ఫ్లాప్స్, బడ్జెట్ అండ్ కలెక్షన్స్. నెంబర్ 1 చిరుత. 18 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ 45 కోట్లను కలెక్ట్ చేసి సూపర్ హిట్ గా నిలిచింది. నెంబర్ 2 మగధీర. 40 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ 150 కోట్లను కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. నెంబర్ 3 ఆరెంజ్. 40 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ 38 కోట్లను కలెక్ట్ చేసి ఫ్లాప్ గా నిలిచింది. నెంబర్ 4 రచ్చ. 32 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ 78 కోట్లను కలెక్ట్ చేసి సూపర్ హిట్ గా నిలిచింది. నెంబర్ 5 నాయక్. 35 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ 80 కోట్లను కలెక్ట్ చేసి సూపర్ హిట్ గా నిలిచింది. నెంబర్ 6 తుఫాన్. 60 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ 42 కోట్లను కలెక్ట్ చేసి ఫ్లాప్ గా నిలిచింది. నెంబర్ 7 ఎవడు. 45 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ 80 కోట్లను కలెక్ట్ చేసి సూపర్ హిట్ గా నిలిచింది. నెంబర్ 8 గోవిందుడు అందరి వాడేలే. 80 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ 72 కోట్లను కలెక్ట్ చేసి అబవ్ యావరేజ్ గా నిలిచింది. నెంబర్ 9 బ్రూస్లీ. 62 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ 59 కోట్లను కలెక్ట్ చేసి అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. నెంబర్ 10 ధ్రువ. 50 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ 95 కోట్లను కలెక్ట్ చేసి సూపర్ హిట్ గా నిలిచింది. నెంబర్ 11 రంగస్థలం. 60 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ 216 కోట్లను కలెక్ట్ చేసి నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. నెంబర్ 12 వినయ విధేయరామ. 70 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ 95 కోట్లను కలెక్ట్ చేసి డిజాస్టర్ గా నిలిచింది. నెంబర్ 13 త్రిబుల్ ఆర్. 550 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ 1287 కోట్లను కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. నెంబర్ 14 ఆచార్య. 140 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ 76 కోట్లను కలెక్ట్ చేసి డిజాస్టర్ గా నిలిచింది. నెంబర్ 15 గేమ్ చేంజర్. 450 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 185 కోట్లను కలెక్ట్ చేసి ఫ్లాప్ టాక్ తో ఇంకా కొన్ని థియేటర్స్ లో రన్ అవుతుంది. నెంబర్ 16 RC16. ఈ మూవీ 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఈ మూవీ ఈ ఇయర్ సమ్మర్ లో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.